దావీదు భక్తుడు రాసిన 8వ కీర్తన. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై, మా విరోధులను బట్టి బలులకయో చంటి పిల్లల యొక్కయో స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు. దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటములు ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ఈ అధ్యాయం దావీదు భక్తుడు దేవుని యొక్క సృష్టిని గురించి వివరిస్తున్నది. ఈ అధ్యాయం ప్రధాన గాయకునికి గీతిత్ రాగమును బట్టి పాడదగిన కీర్తన దావీదు భక్తుడు రాశాడు. అంటున్నాడు, యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనుపరచువాడా, భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. ఆయన దేవుడిని సృష్టిని ఆయన వివరిస్తున్నాడు. మనం చూసినట్లయితే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు చేసిన సృష్టి ఏది చేసినా దేవుడు కొత్తదనంగా చేశాడు. ఒక్కసారి చేసింది మరొకసారి చేయాల. మనం చూసినట్లయితే మనం ముందు ఇటువైపు యోహాను సువార్త చూసినట్లయితే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలంగా కలిగెను. అంటే ఆయన మూలంగా అంటే ఇక్కడ ఎవరు? యేసుక్రీస్తు. కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. అంటే యేసు ప్రభు వారు లేకుండా కలగలేదు. ఆయన ఉన్నారు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుడు మనల్ని ఆకాశం పైన ఆకాశం అందే కానీ, ఆకాశం కింద ఉండు భూమి అందే కానీ, భూమి కింద ఉండు నీళ్ళ అందే కానీ దేని నామమును పూజింపవద్దా అంటున్నారు. వీటిని సృష్టించిన వాడు ఒకరు ఉన్నారు, ఆయన దేవుడు. మనిషి వీటిని సృష్టించలేదు. ఏ మానవుడు కూడా దీన్ని సృష్టించలేదు. ఏ శక్తులు కూడా వీటిని సృష్టించలేదు. కానీ దేవుడు సహాయంగా తన చేతుల ద్వారా మానవుడిని చేశాడు. 2వ వచనంలో మనం చూసినట్లయితే, శత్రువును పగ తీర్చుకున్నటకు మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బలులకి చంటి పిల్లల యొక్క స్తుతుల మూలముగా నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. దుష్టుల నుంచి, శత్రువుల నుండి, వాళ్ళు వేసే పన్నాగల ప్లాన్స్ నుంచి, వాళ్ళు వేసే కంచెల నుండి మనల్ని తప్పించడానికి దేవుడు ఎవరిని వాడుకున్నారు తెలుసా? పిల్లల యొక్క స్థుతులు, చంటి పిల్లల యొక్క స్థుతులు, మనం చేసే నేను చేసే ఆరాధన, స్తుతి ఆరాధన, దాని స్థుతుల మూలంగా దుర్గాన్ని మన చుట్టూ వేశాడు. ఒక కంచె వేశాడు. వాళ్ళు వేసే పన్నాగంలో మనం పడకుండా, మన కాళ్ళు చేతులు పడకుండా వారిని తప్పించబడడానికి మన చుట్టూ ఒక దుర్గం వేశాడు. ఎప్పుడైతే మనం ఆరాధన చేస్తామో. అందుకే ఆరాధన మనకి ఈ విజయం వైపు అడుగులు వేయనిస్తుంది.
మనం చేసే ప్రతి ఆరాధన, ఆ ఆరాధన మనల్ని ఆ దుష్టుడు వేసే పన్నాగాల నుంచి మనల్ని కాపాడుతుంది. ఈ అధ్యాయంలో దేవుడు మనకి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు నీతి గలదై ఉన్నది. ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం దేవుడి యొక్క క్రియేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం, దేవుడి యొక్క సృష్టిని గురించి. ఈజ్ అ క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్. దేవుడు మనిషిని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏ పాటి వాళ్ళం? ఆయన భూమిని, ఆకాశాన్ని, అంత పెద్ద పెద్ద సృష్టిని సృష్టించాడు. కానీ దేవుడు మనిషిని చాలా ప్రేమించాడు కాబట్టి తన స్వరూపంలో జ్ఞాపకం చేసుకొని తన స్వరూపంలో మానవుని సృష్టించాడు. ఆ మానవుడు మహిమ ప్రభావంతో వాని కిరీటం ధరింపజేసి ఉన్నాడు. మానవుడికి నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చిన దేవుడు సృష్టించిన వాటిని అన్నిటిపైన దేవుడు ప్రతి మానవుడికి అధికారం ఇచ్చి ఉన్నాడు. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగముల పైనను, ఆకాశ పక్షుల పైనను, సముద్రముల పైనను, సముద్రంలో సంచరించు వాటినన్నిటినీ వాటి పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. నిజమే కదా? మనుషుడు ఈరోజు ఎగిరేవి, పాకేవి అన్నీ కూడా వాటిని ఏలుతున్నాడు. కానీ మనం ప్రభు భూమి అంతటా నీ నామము ఎంతో ప్రభావం గలది. దేవుని నామము భూమి అంతటా ఎంతో ప్రభావం గలది. కాబట్టి ఈ వాక్యంలో మనం చూడాల్సింది దేవుడి యొక్క ప్రభావం. మనిషి ఎంతో చేసినప్పటికీ కూడా మనిషి ఎవరి ద్వారా సృష్టించబడ్డ? దేవుడి ద్వారా, దేవుడి కోసం. అంతేకాకుండా సృష్టిలో ఉన్న ప్రతి జీవి కానీ, ప్రతి క్రియేషన్ కానీ ఆయన ద్వారా సృష్టించబడ్డాయి. ఆయన అంటే ఇక్కడ యేసు ప్రభు ద్వారా. ఎవరి కోసం? ఆయన ద్వారానే సృష్టించబడ్డాయి. మనం చూసినట్లయితే కొలసీ పత్రికలో మనం చూస్తాం, క్రైస్ట్ ఈజ్ ఎ క్రియేటర్ అండ్ ఈజ్ ఎ రిడీమర్. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలాగనగా ఆకాశమందున్నవిను భూమి అందున్నవిను దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇక్కడ అన్నిటికీ సమస్తమునకు ఆయన ఆధారభూతుడు. కాబట్టి మనల్ని ఆయన ఎంతో ప్రేమించాడు కాబట్టి మన కోసం ఇవన్నీ చేశాడు. సృష్టిని మనల్ని ఇంకా ఎంతగా ప్రేమించాడంటే తన సొంత ఎవరి కోసమైతే ఇవన్నీ చేశారో, ఎవరి ద్వారా అయితే చేశారో ఆయనే ఈ లోకానికి పంపించి మన కోసం తన కుమారుని కూడా బలిగా అర్పించాడు. ఆ బలిలో ముందుగా ఉన్నది తీర్చబడింది ఆయన శరీరం, ఆయన కుమారుని యొక్క శరీరం. ఆయన శరీరం ద్వారా, ఆయన కాచిన రక్తం ద్వారా మనకి నెమ్మది కలుగుతుంది, సమాధానం, ప్రశాంతత మనకు కలుగుతుంది. ఎందుకు అంటే ఆ పవిత్రమైన పరిశుద్ధమైన నీతిగల రక్తం ఎవరి దగ్గర లేదు. ఆయన తన కుమారుని దగ్గర ఉంది కాబట్టి ఆ కుమారుణ్ణే ఆకాశం నుండి భూమిపైకి పంపించి తన కుమారుని సర్వమానవాళి కోసం ఆయన రక్తాన్ని కాచి చిందించి
తన ప్రాణాన్ని అర్పించాడు. ప్రతి మానవుడు పాపిగా ఉన్నప్పుడే ఎవరు కూడా తన ప్రాణాన్ని ఎవరు కాపాడుకోలేరు. కానీ స్వయాన తన కుమారుని పంపించి తన మనిషి యొక్క ప్రాణాన్ని మనిషిని కాపాడడానికి తన సొంత కుమారుని బలి చేశాడు. ఆయన కాచిన రక్తం ద్వారా మనకి సమాధానం దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది. ఎందుకంటే ప్రతి మానవుడు పాపిగా ఉన్నాడు. ఎప్పుడైతే తన దగ్గరికి వచ్చి ఒప్పుకొని ప్రార్థన చేస్తాడో యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించినప్పుడు ఆయన కాచిన రక్తం ద్వారా సమాధానం మన హృదయంలోకి చోటు చేసుకుంటుంది. దేవుడు మనం అంటాం, నో పెయిన్ నో గెయిన్. బాధ లేనిదే విజయం లేదు. అలాగే పెయిన్ ఉంటే కానీ గెలవలేము. ఆ పెయిన్ అని వర్ణించడానికి ఆ బాధ ఎప్పుడైతే పెయిన్ వస్తుందంటే అప్పుడు గెయిన్ వస్తుందా అంటే కొన్నిసార్లు రావచ్చు, రాకపోవచ్చు. తప్పకుండా రావాలా. అది రావట్లేదంటే మన పెయిన్ పడుతున్నప్పుడు ఎక్కడో లోపం జరుగుతుండొచ్చు. ఆ లోపం ఆ సత్యం, ఆ నీతి కానీ సత్యం కానీ అలవర్చుకోకపోవడం. మనం ఎప్పుడైతే ఆ పెయిన్ దేవుడు నీతి గల రక్తాన్ని చిందించాడు. ఆ చిందించే సమయంలో తన పడిన బాధ శిలువ పైన ఆ పెయిన్ నిజమైనది, సత్యమైనది, యథార్థమైనది. కాబట్టే ఆ విలువైన ఆ రక్తం ద్వారానే మనకి సమాధానం దొరుకుతుంది ప్రతి మానవుడికి. ఇవాళ ఆ విలువైన రక్తంలోనే ఉంది నిజమైన సమాధానం. ఆ నిజమైన సమాధానం మన హృదయంలో రావాలంటే మనం దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థించి పశ్చాత్తాపపడ్డప్పుడు మనం పైన ఉన్న ప్రతి పాపాన్ని తొలగించేది ఆ యేసు రక్తమే. ఆ యేసు రక్తం ద్వారానే మనం మోక్షంకి వెళ్ళడానికి మార్గం ఉంది. ఈ అధ్యాయంలో దేవుడు సృష్టి ద్వారా దావీదు భక్తుడు గ్రహిస్తున్నాడు. దేవుడు చేసిన సృష్టి ద్వారా దేవుడిని వివరిస్తున్నాడు మానవుడు. కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించగలిగితే మనం కూడా మోక్షానికి వెళ్ళే మార్గంలో చేరువవుతాం. కాబట్టి ఇవాళ మీరు కూడా ఈ వాక్యాన్ని విని బ్లెస్ అయినట్లయితే ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడైన తండ్రి, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి తండ్రి అయినా మా హృదయాలకు కావాల్సిన తండ్రి నీ సమాధానాన్ని మాకు ప్రసాదింపచేసి నడిపించి వేడుకుంటున్నాం. ఇవన్నీ లోకం ఉంటుంది, పైన ఆకాశం కానీ భూమి కింద ఉన్నాయని కానీ మా కోసం చేసావు. కానీ వీటిలో దేవుడు లేడు. కానీ నేను వీటిని సృష్టించిన వాడవు నువ్వే ప్రభు తండ్రి. ఆ సృష్టికర్తవు నువ్వే ప్రభు. ఆ సృష్టికర్తని మర్చిపోకుండానట్టు తండ్రి అయినా మా పూర్ణ బలంతో, మా పూర్ణ శక్తితో, మా పూర్ణ ఆత్మతో నిన్నే మేము సేవించేవారి కానీ నిన్నే మేము ఆరాధించేవారి కానీ ఉండేలాగా కృప చూపించి వేడుకుంటున్నాము తండ్రి. అయినా అన్ని విషయాలు కూడా తోడుకుని నడిపించి కనికరించి తండ్రి అయినా ఈ సృష్టి ద్వారా మాతో మాట్లాడుతున్నావు. వీటిని సృష్టించింది నేను అన్నట్లు ప్రభువా, అది గ్రహించి తండ్రి నిన్నే స్తుతించేవారి కానీ నీ పైన నమ్మకం పెట్టుకొని నీ ద్వారానే మేము పరలోకానికి చేరేలాగిన కృప చూపించు. మా కోసం నీవు కార్చిన సిల్వ రక్తం ద్వారా మీరు ఎవరి కోసం అయితే సృష్టించావో తననే బలిగా ఇచ్చేసావు ప్రభువా. ఇవాళ తండ్రి ఆయన కార్చిన రక్తం తండ్రి, మీరు కార్చిన పవిత్రమైన రక్తం ద్వారా మా పాపాలని ప్రతి కల్మషంలో తల నుండి అరికాలు కడిగి స్వస్థపరిచి మమ్మల్ని సమాధానంలోకి నడిపిస్తున్నా తండ్రి. నీకే మహిమ చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు దివ్యనామంలో అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. షాలోమ్ అండి. ప్రైజ్ గాడ్. If you are blessed,
Please like, share and subscribe.